మా మీటింగ్కి వచ్చిండు 5 మంత్రులకు లెటర్ రాసిన అన్నాడు. సరేలే మీరు రేపు రాండి మీకు ఇస్తాను. తెల్లారి మేము పోయినాం. సార్ మీరు 5కి లెటర్ రాశారుగా అది ఇవ్వండి అంటే నేను ఉట్టిగానే అన్నాను. అదంతా పట్టించుకుంటావా అన్నాడు. అదేంది బాదం పప్పు తినుకుంటా అంటుండు. అంటే చైర్మన్ ఎందుకు ఆ చైర్మన్ వికలాంగుల గురించి పట్టించుకోలేని చైర్మన్ ఎందుకు? అక్కడ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ఇక్కడ చైర్మన్ పట్టించుకుంటలేడు. ఎందుకయ్యా చైర్మన్? మేము ఎక్కడ పోవాలి? చైర్మన్ ఎందుకు ఉండి మళ్ళీ నీతులు చెప్తాడు. నాకు ఫోన్ చేసి ఏం చెప్తాడు సార్ చైర్మన్, చూడు నువ్వు ఒకరోజు భాగవతం గురించి మూతి మీద మీసాలు కొరుక్కోకు, అయ్యేది ఏంటి నా బొంగు అన్నాడు. చైర్మన్ ఆ మాట అనొచ్చునా? మళ్ళీ అంటాడు నేను అనలేదంటాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పెట్టిన చైర్మన్ ఆ మాటలు అనొచ్చా వికలాంగులని? ఆ మాట అంటాడు, మళ్ళీ నేను అనలేదంటాడు. ఎందుకు ఆ చైర్మన్? మాకు చైర్మన్ వద్దు, ఆ చైర్మన్ వద్దు. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు పాదాభి దండాలు పెడతాము, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. నేను మరుగుజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మేము ముత్తులేని వీరే చైర్మన్ గారిని కలిశాము. ఈరోజు సార్ రమ్మన్నారు. మాకు ఈరోజు ఎంతో చెప్పలేనంత ఆనందం ఉంది. మాకు సార్ పిలిచి ఎమ్మటే స్పందించి మాకు మా సమస్యల మీద లెటర్ రాశారు. మా వికలాంగుల మంత్రి గారికి మాకు ఎమ్మటే 20 బండ్లు శాంక్షన్ చేయమని మంత్రి గారికి లెటర్ రాశారు. మళ్ళీ డైరెక్టర్ మేడం గారికి కూడా రాశారు. మేము చెప్పలేనంత ఆనందపడుతున్నాం. చైర్మన్ గారు మా మీద మంచి మనసుతో దయా గుణంతో మా మీద కనికరించారు, మేము స్పందించారు. అలాగే చైర్మన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము, మా హృదయంలో పెట్టుకుంటాము. వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా మా మీద కనికరించాలి. రేవంత్ రెడ్డి సార్కి కూడా లెటర్ పెడుతున్నారు. మాకు హృదయపూర్వక రేవంత్ రెడ్డి సార్కి పాదాభివందనాలు చేస్తున్నాము. చైర్మన్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం ఇచ్చి చెప్తున్నాం.